హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు వచ్చేసి గంగా అనమాట. కాంచనా సీక్వెల్ ఇది. దీంట్లో నిత్యామీనన్, తాప్సీ, ఇంకా వచ్చేసి మన హీరో రాఘవరావు. తాప్సీ ఒక టీవీకి పుట్టారు, రాఘవరావు ఒక టీవీకి పుట్టారు. వీళ్ళంతా కలిసి ఒక ఇంటికి పుట్టారు. లొకేషన్ కానీ ఒక ఇంటికి పుట్టారు. ఆ ఇంట్లోనే ఫ్లాష్ బ్యాక్లో ఇంకొక రాఘవరావు గబలాక్షను ఇంకొక రాఘవరావు చంపి ఆ ఇంటి బీచ్, ఆ ఇంటి అసలనే బీచ్ ఉంటుంది, ఆ బీచ్లో పాకేస్తారు. వాళ్ళని చంపి ఆడనే పాకేస్తారు. హీరోయిన్కి ఇట్లాంటివంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్తో ఏం చేశారంటే అంకల్ ఎవరు ఒక కారు దొరుకుతుంది ఆ ఇంటి తాకింగా. ఆ కారు కోసము ఆ హీరోయిన్ని భయపడము స్టార్ట్ చేస్తారు. ఆ కారు తీసుకుని ఒక స్వామికి కాకపోతే ఆ స్వామికి పరిష్కారం చూపిస్తారు. మళ్ళా రెండోసారి పోయి నమ్మకం లేకుంటే మళ్ళా రెండోసారి పోయి వెళ్ళుకుంటారు. రెండోసారికి పోవడం ఒక శివాన్ని తీసుకొని పెళ్లి కూతురు ద్వారా ముస్కా వేసి పోతారు. పిలుచుంబై పెడితే ఆ స్వామిని చంపేస్తారు. ఆ శవాన్ని నీళ్ళలో పడేసి తాప్సీ మింగికి దయ్యం ఎక్కుతారనమాట. తాప్సీ మింగికి ఎక్కుగానే మన హీరోని కక్కెరబుట్టం మొదలు పెట్టాలి. ఒకసారి శివ అంటే ఎవరు శివ, నువ్వు అచ్చం నా శివలాగే ఉన్నావు అంటారు. ఎవరు శివ అది కానీ ఎంక్వైరీ చేస్తే మళ్ళా శివ కూడా అదే గుండు శివ వచ్చి హీరోయిన్ పిలుస్తారు. గుండు రాశివ అని పిలిచి రాఘవరావు ఇంట్లోకి పోయి వాళ్ళందరినీ చంపేస్తారు. దీంట్లో మాట్లాడుకోవాల్సిన విషయం, నిత్యామీనన్ యాక్టింగ్ చేసింది భయ. దీంట్లో కాలు బాగాలేకుండా సేమ్ గింకేసింది భయ. మరిన్ని ఇట్లాంటి సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీళ్ళకే షేర్ చేయండి.